శ్రీమాత్రి నమః. సెప్టెంబర్ 7 చంద్రగ్రహణం అందరికీ తెలిసిందే. గ్రహణ సమయాలలో ఆహారం నిషిద్ధమని మన పెద్దలు ఎందుకు చెప్పారు, అసలు దాని వెనుకున్న రీజన్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్రహణ సమయంలో సూతకాలం అంటారు. ఆ సమయాలలో ఆహారం, నీరు అనేది మైలుదిగి చేరుతుంది. కాబట్టి మనం ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మనం కూడా మైలు పొందుతామని మన పెద్దలు ఆహారం నిషిద్ధమని చెప్పారు. కానీ దాని వెనుకున్న అసలైన నిజం ఏంటంటే, నార్మల్ డేస్ కన్నా గ్రహణ సమయాలలో సూర్యకాంతి, చంద్రకాంతి మన భూమిపై విపరీతంగా పడుతుంది. అది ఎలా అంటే విషపూర్వకంగా ఉంటుంది. కాబట్టి ఆ రేస్ అయితే ఎప్పుడైతే మన ఇళ్లలో పడుతుందో ఆ ఫుడ్ అనేది పాయిజన్ కిందకి చేరే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అవి మనం స్వీకరించడం ద్వారా హెల్త్ ఇష్యూస్ వస్తాయని మన పెద్దలు ఆహారం నిషిద్ధమని చెప్పారు. కొంతమంది డౌట్ రావచ్చు, నేను లాస్ట్ గ్రహణ సమయంలో ఆహారం తీసుకున్నాను, నాకు ఏమీ కాలేదు, ఇవన్నీ మూఢనమ్మకాలే అంటారు. మరి దీనికి ఉన్న రీజన్ ఏంటంటే, ఓల్డెన్ డేస్ లో ఇల్లులు ఎలా నిర్మించేవారు, సూర్యకాంతి, చంద్రకాంతి పడేలా నిర్మించేవారు. కాబట్టి ఆ రేస్ పడడం ద్వారా ఆహారం అనేది పాయిజన్ గా మారుతుంది. మరి ఈ జనరేషన్ లో హౌసెస్ ఎలా ఉన్నాయి, అయితే అపార్ట్మెంట్స్ లేదా క్లోజ్ హౌసెస్. కాబట్టి రేస్ పడడానికి కూడా ఛాన్సెస్ తక్కువ. అందుకే ఫుడ్ కూడా పాయిజన్ అవ్వట్లేదు. అయినా మన పెద్దలు చెప్పింది నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై దర్పణలు వేసి సురక్షితంగా ఉండండి. శ్రీమాత్రి నమః.